కొంతమంది చిన్నపిల్లలు రేర్ జెనెటిక్ డిసీజెస్‌తో సఫర్ అవుతున్నారు. వాళ్ళ ట్రీట్‌మెంట్‌కి చాలా కాస్ట్‌లీ అంటే క్రోర్స్‌లో ఖర్చయ్యే ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది. వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేర్ జెనెటిక్ డిసీజెస్ అనేటివి పేరెంట్స్ క్యారియర్ స్టేట్‌లో ఉండడం వల్ల పిల్లలకి ఆ డిసీజెస్ వస్తుంది. అవి ఎందుకు అలా క్యారియర్ స్టేట్‌లో ఉంటారంటే మేనరికం ఫ్యామిలీస్‌లో ఎక్కువ మంది మేనరికం చేసుకుంటూ ఉండడం వల్ల ఇటువంటి క్యారియర్ స్టేట్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. అంటే మేనరికం అయితే కంపల్సరీ వస్తుందా? మేనరికం కాకుంటే ఇటువంటి డిసీజెస్ రాదా అంటే అలా కాదు. మేనరికం కాకున్నా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఛాన్స్ తక్కువ. ఫ్యామిలీస్‌లో ఎక్కువ మేనరికం ఉంటే ఇటువంటి డిసీజెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువనమాట. సో, నెక్స్ట్ స్టెప్పు ఇటువంటి డిసీజెస్ ముందే ఎలా తెలుసుకోగలమంటే, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే మమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే, మేము జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి, కొన్ని టెస్టులు చేసి అంటే కపుల్ క్యారియర్ సీక్వెన్సింగ్ అని, క్యారియోటైపింగ్ అని అటువంటి టెస్టులు చేసి పేరెంట్స్‌కి ఇద్దరికీ, వాళ్ళ పిల్లలకి ఇటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అని ముందే చెప్పగలం ఫస్ట్ పాయింట్. సెకండ్, సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేసారు. సో, ప్లాన్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే, థర్డ్ మంత్‌లోనే మమ్మల్ని కన్సల్ట్ అయితే, అప్పుడు కూడా పేరెంట్స్‌కి ప్లస్ లోపల కడుపులో ఉన్న బేబీకి కొన్ని టెస్టులు చేస్తాం. పేరెంట్స్‌కి బ్లడ్ టెస్టు ప్లస్ కడుపులో ఉన్న బేబీకి కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అంటే మాయ పరీక్ష. లేకుంటే ఫిఫ్త్ మంత్‌లో ఆమ్నియోసెంటసిస్ ఉమ్మనీరు పరీక్ష. ఇటువంటి టెస్టులు చేసి కడుపులో ఉన్న బిడ్డకి ఇటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అని మనం తెలుసుకోగలం. సరే తెలుసుకుంటాం. వాట్ నెక్స్ట్? థర్డ్ స్టెప్ ఏంటి అంటే, మనం అప్పుడేమన్నా ట్రీట్మెంట్ ఉంటదా? అంటే నో. అప్పుడేం ట్రీట్మెంట్ ఉండదు. ఆ డిసీజెస్‌ని కేటగరైజ్ చేస్తాం. అది మైల్డా? సివియరా? అని చెప్పి. అది సీరియస్ డిసీజ్, సివియర్ డిసీజ్ అంటే అబార్షన్‌కి, టెర్మినేషన్‌కి వెళ్ళాల్సుంటది. లేదు మైల్డ్ డిసీజ్ అంటే మనం కంటిన్యూ చేసుకొని పుట్టిన తర్వాత కొంచెం ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఓవరాల్‌గా కన్క్లూజన్ ఏంటంటే, ఇటువంటి రేర్ జెనెటిక్ డిసీజెస్ రావడానికి పేరెంట్స్ క్యారియర్స్ అయ్యుండడం అనేది ఫస్ట్ రీజన్. ఆ క్యారియర్స్ ఎందుకుంటారు అంటే మేనరికంలో చేసుకోవడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. తొందరగా తెలుసుకోవచ్చా? ప్రివెంట్ చేయొచ్చా? అంటే మనం ప్రివెంట్ చేయలేము. కానీ మనం తొందరగా డయాగ్నోస్ చేయగలం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే స్కానింగ్స్ ద్వారాను కొన్ని ఇన్వాసివ్ ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అటువంటి టెస్టుల ద్వారా మనం తెలుసుకోగలం. తెలుసుకున్న తర్వాత మన ట్రీట్మెంట్ ఉంటదా అంటే అది డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. కొన్ని సీరియస్ డిసీజెస్‌కి ట్రీట్మెంట్ ఎక్కువ కాస్ట్ ఉంటది. కొన్నిటికి ట్రీట్మెంటే ఉండదు. అటువంటి వాటికి అబార్షన్‌కెళ్ళిపోవాలి. మైల్డ్ డిసీజెస్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. థాంక్ యూ. కొంతమంది చిన్నపిల్లలు రేర్ జెనెటిక్ డిసీజెస్‌తో సఫర్ అవుతున్నారు. వాళ్ళ ట్రీట్మెంట్‌కి చాలా కాస్ట్‌లీ అంటే క్రోర్స్‌లో ఖర్చయ్యే ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది. వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేర్ జెనెటిక్ డిసీజెస్ అనేటివి పేరెంట్స్ క్యారియర్ స్టేట్‌లో ఉండడం వల్ల పిల్లలకి ఆ డిసీజెస్ వస్తుంది. అవి ఎందుకు అలా క్యారియర్ స్టేట్‌లో ఉంటారంటే మేనరికం ఫ్యామిలీస్‌లో ఎక్కువ మంది మేనరికం చేసుకుంటూ ఉండడం వల్ల ఇటువంటి క్యారియర్ స్టేట్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. అంటే మేనరికం అయితే కంపల్సరీ